యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని పాడి రైతులు డైరీల నుంచి సకాలంలో బిల్లులు రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా డైరీలకు పాలు పోస్తే 15 రోజుల్లోపు బిల్లు చెల్లిస్తారు. అయితే మదర్ డైరీ, విజయ డైరీలకు పాలు పోసిన రైతులు గత 2 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల బిల్లులు ఇప్పుడు 5వ బిల్లు రాక ఇప్పుడు రన్ అయ్యింది. మాకు బిల్లులు సరిగా వస్తలేవు. ఒకప్పుడు మాకు గడి రేట్లు 80-90 రూపాయలకు ఒక కట్టుండే. ఇప్పుడు 160, 170, 180 రూపాయలు గడి కట్ అయింది. దాన విపరీతమైన రేట్ అయింది. సకాలంలో మా యొక్క బిల్లులు చెల్లించగలరు. మాకు ఇప్పటికే చాలా ఇబ్బందులలో ఉన్నాం. మాకు అప్పులు తెచ్చి దానకు గడ్డికి అప్పులు తెచ్చి పెట్టబడే పరిస్థితి ఏర్పడుతుంది. అందరు రైతులకు సకాలంలో బిల్లులు అందించాలని కోరుతున్నాము. విజయ డైరీలో పాలు పోస్తాను. పాల బిల్లులు రావడం లేదు టైంకు. మేము పాలు పోయడానికి మా బిల్లు రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నది. గత కొన్నేళ్లుగా పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నామని రైతులు చెబుతున్నారు. అయితే దాణా ఖర్చులు, మేత ఖర్చులు పెరిగి పోషణ భారంగా మారడంతో పెట్టుబడులకు పలు ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోగా పోసిన పాలకు సైతం సకాలంలో బిల్లులు రాకపోవడంతో పోషణ భారంగా మారిందంటూ రైతులు చెబుతున్నారు. చాలా రోజులు పాలు పోస్తున్నాం. మాకు 2 నెలల నుంచి డబ్బులు రావడం లేదు. దానకు ఏదానికి అందుతలేవు, పోషిస్తలేదు. మాకు 10 పశువులు ఉన్నాయి, వెళ్తలేదు. పొద్దున 15, సాయంత్రం 15 లీటర్ల పాలు పోస్తే మాకు అంతనేది ఏదానికి పెట్టుబడికి. మా బిల్లు మాకు సహకరిస్తే మాకు కొంచెం సంతోషం ఉంటుంది కదా. గత 5 సంవత్సరాల నుంచి నేను పాలు ఉత్పత్తి చేస్తున్నాను. డైలీ గవర్నమెంట్లో పాలు పోస్తున్నాను. కానీ ఈ బిల్లు వచ్చేసి దాదాపు ఒక 2 బిల్లులు అంటే ఒక 60 రోజుల బిల్లులు పెండింగ్ ఉంటున్నాయి. తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని అధికారులతో మాట్లాడి ఈ బిల్లులు స్పందించి రైతులకు ఇస్తే మేలు జరుగుతుంది. పాడి రైతుల పరిస్థితి ఎట్లుందంటే కమ్సేకం మేము చేసిన కష్టం దేవుడెరుగు. కమ్సేకం వీటిలకు గడ్డి కూడా కొనకరాలేని పరిస్థితులు ఉన్నది. మదర్ డైరీ ఇప్పుడు దీనికి 2 నెలలు 3 నెలల బిల్లులు ఆగిపోయినాయి. దానాలు కూడా ఇస్తలేరు. మేము పైసలు ఇవ్వక వీటిని జాగలేని పరిస్థితి ఉంది. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని మాకేమైనా ఈ బిల్లులు వచ్చేటట్టు. పాల రేట్ అయితే వాటర్ బాటిల్కి 30-40 రూపాయలు ఉంది. మాకు పాల రేటు నీళ్ళ బాటిల్కు ఉన్న రేట్ లేదు. ఒకప్పుడు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేసేది, పొట్టలు దించి పెడితే దాంట్లో సగమన్నా పైసలు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ లేదు. పశువులు లక్షలు పెట్టి తెచ్చుడు. పాల రేటు కాదు, ఇంట్రెస్ట్ కూడా వెళ్తలేదు. మేము చేసిన కష్టం కూడా వెళ్తలేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ పాల రేటు ఇట్లా డౌన్ ఉండగా మళ్ళీ పోషణ పాలకు బిల్లులు ఇస్తలేరు. 2 నెలలు 3 నెలల నుంచి ఇప్పుడు 150,000-180,000 బిల్లులు ఆగిపోయినాయి. పైసలు ఇవ్వకుండా దాని ఇస్తలేరు. మాకు దయచేసి గవర్నమెంట్ పాల రేటు పెంచి ఈ బిల్లులు నెలకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ఈ గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. డైరీలు సకాలంలో బిల్లులు చెల్లిస్తే నిరంతరం పాలు సరఫరా చేసే అవకాశం ఉంటుందంటూ రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.